రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆహా ఏం రుచి స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం నమస్కారం రావు గారు. సో ఆహా ఏమి రుచి ఓకే, ఏ వంటతో అనిపిస్తారు? ఇవాళ కోడిగుడ్డు తోటి గోంగూర వేసి కూర చేద్దాం. పుల్ల పుల్లగా. మీకు ఎప్పుడు పుల్ల అంటే ఒకటి లాగా పుల్ల కాదు రావు గారు, పుల్ల పుల్లగా. అలా అంటే పుల్ల అంటే అందరికి అంటే మీకు ఎలాగ పెద్దదిగా అవుతుంది. నేనే కాదు, ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ లోని 100లో అట్లీస్ట్ ఒక 40 నెంబర్స్ అంటారు అలాగా. ఓకే, సో కోడిగుడ్డు గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కోడిగుడ్డు గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, గోంగూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రావు గారు రెడీ? రెడీ. నూనె ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఆవాలు అయితే. ఓకే, ఎందుకంటే ఎండుమిరపకాయలు ఆ ఫ్లేవర్ దిగాలి, అప్పుడే మీకు బాగుంటుంది అనమాట. ఓకే, కోడిగుడ్డు వచ్చి మనం ఉడికించుకొని ఘాట్లు పెడితే పెట్టచ్చు, లేకపోతే మీ ఇష్టం, ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటిది గ్రీన్ కలర్? ఇది గోంగూర పేస్ట్. గోంగూర పేస్ట్ అదన్నమాట. ఉడికించుకుని పేస్ట్ చేసేసారా? ఎస్, అంతేనా? బేసిక్గా చాలా మంది కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నేను కారం ఎక్కువ తినలేను, నేను అంటూ ఉంటాను నేను. అందుకని పులుపు స్వీట్ ఎక్కువ తింటా. ఓకే, అందుకనే జీడిపప్పు. సో పులుపు అనగానే అలాగా, అందుకని మరీ ఏమంటారు పళ్ళు నోరు అనిపోయేటంత కాదులే. కానీ ఇప్పుడు పులిహోర అంటే కొంచెం పులుపులుగా ఉంటే మామిడికాయ పులిహోర చాలా ఇష్టంగా అలా, అంటే అలా ఆవరకే ఆవాలు. ఇప్పుడు చూసారా మీకు ఆ ఫ్లేవర్ వస్తుందా? ఆ ఎండుమిరపకాయలు ఆ ఫ్లేవర్ వస్తే కానీ మీకు బాగుంటుంది అనమాట. ఈ గోంగూరలో కానీ ఏదైనా తాలింపులో ఎండుమిరపకాయలు ఆ ఫ్లేవర్ రావాలి. పప్పులో కూడా నేనేం చేస్తానంటే ఎండుమిరపకాయలు బాగా కొంచెం మాడాలి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ దిగుతాయని. సరే, ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం వేసుకొని ఇప్పుడు మన గోంగూర పేస్ట్. గోంగూర పేస్ట్ ఇంకా వేసుకుంటే ఒక్కొక్కసారి పులుపు ఎక్కువైపోయి అలా ఏమి ఉండదా? ఇప్పుడు మీరు వేసిందంటే నాకు క్వాంటిటీ ఎక్కువగా వేసారేమో అనిపించేసింది, పుల్లగా ఉంటుంది కదా బాగా అనేసి కాదా? అంటే మీరు పులుపు ఎక్కువ ఉందనుకోండి, కొంచెం తక్కువ వేసుకొని కలుపుకుంటాం అంతే. అన్నంలో అంటున్నారా? ఓకే, కానీ రెండో రోజుకి ఎప్పుడు పులుపుగా ఉండేవి కొన్ని దిగిపోతూ ఉంటాయి అంటారు కదండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ లైట్గా, జీలకర్ర పౌడర్, కొంచెం కారం. ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంది అని అనిపిస్తే మనం దానికి నువ్వుల పొడి ఇంకేమైనా వేసుకునేదానికి ఉన్నాయా? బేసిక్లీ పులుపు తగ్గడానికి కొందరు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడిగుడ్డు వేస్తుంది, దాంట్లో అంత పులుపు మీకు ఉండదు. కానీ పొటాటోస్, బంగాళదుంప పీల్చుకోండి లాగేస్తుంది. కొన్ని వెజిటేబుల్స్ బేసిక్లీ ఏంటి మీరు డైల్యూట్ చేస్తారు అంతే. సో ఒకవేళ పులుపు ఎక్కువ అయింది అని అనుకుంటే బంగాళదుంప కానీ అలా ఏమైనా చికెన్ తోటి చేశారనుకోండి ఎగ్జాంపుల్, చికెన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు డైల్యూట్ అయిపోతుంది కదా పులుపు, అదనమాట. గోంగూర పచ్చడిలా ఉంది చూడండి. కరెక్ట్. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని
అలాగే గోంగూర కూడా కొందరు ఏంటంటే బాయిల్ చేసి చాప్ చేసుకుంటారు, అంటే సన్నంగా, అది ఒక టేస్ట్ ఉంటుంది. మళ్ళీ పేస్ట్ చేసుకుంటే ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు పచ్చళ్ళు చేస్తారు కూడా, టేస్ట్గా చేస్తారు. కొందరు ఫ్రై చేసి ఆకులాపి మనం తినేప్పుడు మీకు తగులుతాయి అన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. పచ్చగుడ్లు బేసిక్లీ ఎలా ఉన్నదంటే గోంగూర పచ్చడిలో కోడిగుడ్లు ఉడకబెట్టి వేస్తాం. సో కోడిగుడ్డు గోంగూర రెడీ. థ్యాంక్ యూ. కోడిగుడ్డు గోంగూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కోడిగుడ్డు గోంగూర తయారీ విధానం. ముందుగా కోడిగుడ్లు ఉడికించి ఉంచాలి. గోంగూర ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, గోంగూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉడికించిన కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. అంతే, కోడిగుడ్డు గోంగూర రెడీ. కోడిగుడ్డు గోంగూర. కోడిగుడ్డు గోంగూర గోంగూర అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. ఉల్లిపాయ పెట్టుకుని. మీరు చెప్పారు కదా పులుపు ఎక్కువ, పులుపు కరెక్ట్గా ఉంటుంది. కోడిగుడ్డుతో తింటున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మీరు అలాగే తింటే డెఫినెట్లీ. అలాగే అయితే కూడా నాకు ఇష్టమే. చక్కగా ఉల్లిపాయ పెట్టుకొని వేడివేడి అన్నంలోనే, గోంగూర పచ్చడి అందరికీ తెలిసింది ఎలా ఉంటుందో, సేమ్ అలాగే వేడివేడి అన్నంలో చక్కగా కొంచెం వేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే తిరిగిపోద్ది అనమాట. నిజంగా బాగుంది. ఓకే, సో అలా ట్రై చేయండి మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బార్లీ పౌడర్ కొద్దిగా తీసుకుని అందులో కాస్త నిమ్మరసము, టమాటా రసము యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు చాలా వరకు తగ్గడమే కాకుండా చర్మం బాగా క్లీన్గా, తేటగా తయారవుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట ఎలా అండి? హాయ్ అండి, నా పేరు శ్రవంతి. ఓకే, సో నేను అడగముందే చెప్పేస్తున్నారు. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దంబర్పేట్, ఇక్కడే హైదరాబాద్లోనే. ఓకే, సో మరి ప్రిపేర్ అయిపోయారా యా మీ చేతి వంటకి? సో ముస్తాబ్ అయితే అందంగా అయిపోయి వచ్చారు. వంట కూడా యా షూర్. మరి ఏ వంట చేస్తారు? గ్రీన్ చికెన్ 65. గ్రీన్ చికెన్ 65. Yes. అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అవును, అన్ని పేస్ట్ చేసేసి దాంతో. సో గ్రీన్ చికెన్ 65. ఎస్. గ్రీన్ చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. గ్రీన్ చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేసేద్దామండి. యా షూర్. సో ముందుగా ఇవన్నీ నేను ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను. చికెన్ని బోన్లెస్ చికెన్ కదా ఇది? అంత బోన్లెస్ చికెన్. కార్న్ ఫ్లోర్ తీసుకుంటాను. మొక్కజొన్న పిండి. కొందరు దీంట్లోకి మైదా పిండి కూడా వేసుకుంటారు, కానీ సో అంత అవసరం లేదు. మళ్ళీ మెత్తగా కొంచెం క్రిస్పీగా అలా ఉంటాయి. కార్న్ ఫ్లోర్ అయితే అవసరం లేదు. మొక్కజొన్న పిండి ఉంటే సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్ది వేసుకోవాలి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, సాల్ట్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పచ్చివే అన్ని. సో మనం గ్రీన్ చికెన్ 65 కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా దీంతో మనకు కలర్ వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఏంటంటే మనము ఇప్పుడు మిర్చి, దీనికి కారం పొడి మనం వాడట్లేము. సో మిర్చితోనే దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలతో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది.
చాలా సింపుల్ అండి, వెరీ ఈజీ. సో దీనికి ఏంటంటే మనం ఇలా కలుపుకొని కాసేపు నానాలా లేక అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. ఓకే, సో ఇది ఆన్ చేశాను, వేడెక్కుతుంది అనేసి. సో ఇంకొంచెం నూనె వేడెక్కాలి. ఓకే. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కినట్టే ఉంది, వేసేద్దాం. మనం ఆయిల్ ఎక్కువే తీసేసుకున్నాం కాబట్టి చాలా పీసెస్ పడతాయి. సో ఏంటంటే వేసేటప్పుడు ఆ గ్రేవీతో పాటు ఉంటే ఏం కాదు, మంచి టేస్ట్ దానికి వచ్చేస్తుంది. మీరు హౌస్ వైఫా? లేదండి, నేను వర్కింగ్ ఉమెన్. ఏం చేస్తూ ఉంటారు? నేను లా కాలేజ్లో లెక్చరర్గా చేస్తాను. సో లా కాలేజ్లో అంటే లాకి సంబంధించిన ఎక్కువ పట్టుకుంటారా ఏంటి? సో మీ వారు కూడా? మా వారు కూడా అడ్వకేట్. ఓకే. ఏదైనా సమస్య అంటే మీ దగ్గరికి వచ్చేయచ్చు. యా, తప్పకుండా, ఆల్వేస్ వెల్కమ్. అమ్మో, సమస్యలు రాకూడదండి ఇలాంటి విషయాలు మాత్రం. సో సివిల్ లాయర్, క్రిమినల్ లాయర్, హస్బెండ్ రెండు సివిల్ చేస్తారు, క్రిమినల్ చూసుకుంటారు అన్ని. మరి మీరు? నేను LLB స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. ఓకే. మీ వారు ఎప్పుడైనా ఇలాంటి విషయాల గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారా? తనకు అస్సలు నచ్చవు. మామూలు అంటే ఎలాంటివి అంటున్నారు మీరు? అంటే కోర్టుకి సంబంధించి, అంటే మీరు అక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఉన్నాను. ఏమైనా డిస్కస్ చేస్తూ ఇలా జరిగింది ఇదైతే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఏదైనా సీరియస్ ఇష్యూ ఏదైనా వస్తే, సో ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చెప్తూ ఉంటారు. ఏదైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా దాన్ని నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నువ్వు కూడా ఫైల్స్ చూడు, అవసరమైతే ప్రాక్టీస్కి రావచ్చు కదా అని అలా అంటుంటారు. కానీ నాకు ఇంకా ఈ టీచింగ్ ఫీల్డ్ పిల్లలు చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా నేను అటువైపు వెళ్ళను. ఇస్తారు తను ఇచ్చి ఫైల్ చదువుకో, ఇంపార్టెంట్ ఉంటే నోట్ చేసుకో అంటుంటారు. కానీ నేనే ఎక్కువ అసలు మీరు ఇవి చదివించేటప్పుడు ఇవన్నీ ఈ నెంబర్స్ ఇవన్నీ ఈ లాకి సంబంధించి అన్ని బుర్రలో అలా స్టోర్ అయిపోతూ ఉంటాయండి. ఆ సెక్షన్ ఈ సెక్షన్, ఎందుకంటే ఇన్ని సెక్షన్లు ఇన్ని నెంబర్లు టకటక చెప్తూ. ఎక్కువ మూవీస్ లో చూస్తున్నప్పుడు ఇన్ని సెక్షన్స్ ఇన్ని నెంబర్లు ఉన్నాయా అనేది చాలా మందికి తెలియదు. సో అలాగా మీకు అవన్నీ బుర్రలో అలా స్టోర్ అయిపోతూ ఉంటాయా? ఏ సెక్షన్ కి ఏ నెంబరు, దేనికి సంబంధించింది ఏది అనేది, అంటే మీరు చదివిస్తూ ఉంటారు కదా. అవును. సో మీకు ఆల్రెడీ వెళ్ళి ఉంటాయి కదా, ఇంకా మీ వారు మీకంటే ఇంకా కొంచెం సీనియర్ కాబట్టి. అవును. తను ఎక్కువగా ఇంకా సివిల్ కంటే ఎక్కువగా క్రిమినల్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ అన్నా కేసెస్ అలా వస్తుంటాయి. కంపేర్ టు సివిల్ కంటే క్రిమినల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సివిల్ కూడా చూస్తూ ఉంటారు, కాకపోతే ఏంటంటే క్రిమినల్ వచ్చేసి ఎర్లీ డిస్పోజల్ అవుతూ ఉంటాయి. నేమ్ అనేది త్వరగా వచ్చేస్తుంది అలా. కానీ సమ్ టైమ్స్ మెంటల్ చాలా డిస్టర్బెన్స్, ఎవరైనా అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే వాళ్ళని బెయిల్ తీసుకురావడం చాలా ట్రబుల్ అవుతుంది. ఒక్కొక్కసారి రిమైండ్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా వాళ్ళు. సో అటువంటి టైంలో రిస్క్ కాల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా అంటే ఇన్ కేసు ఎప్పుడైనా తప్పుగా కేసు ఏదైనా అటు ఇటు అయినా కూడా మెంటల్ గా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో క్లయింట్కి మనము చెప్తూ ఉంటాం కదా మేము చేస్తాము అని. సో వాళ్ళకి కరెక్ట్గా మనము డీల్ చేయకపోతే ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. రెప్యుటేషన్ కూడా పోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా అయ్యింది, మేము జైలుకి వెళ్ళిపోయాము అనేసి అంటూ ఉంటుంటారు. అంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ ఒక మంచిని త్వరగా స్ప్రెడ్ అవ్వదు, చెడు మాత్రం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అది ప్రాక్టీస్ కూడా ఒక చైన్ సిస్టమ్. ఒక క్లయింటే మనకి ఇంకొక క్లయింట్ తీసుకొస్తూ ఉంటాడు. ఓకే, సో వీళ్ళ దగ్గర పాజిటివ్ గా వచ్చింది అని చెప్పేసి. ఇంకా ఇది కొంచెం వేగాలి, షిఫ్ట్ చేసేద్దాం. నాకు అది ఇచ్చేసేయండి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఓకే, మనం ముందుగా కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఓకే, పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే వెంటనే కరివేపాకు వేసేసుకోవాలి. అన్నీ చిటపటలేనండోయ్ ఈ కేసుల్లాగే. ఇప్పుడు మనం పెరుగు డైరెక్ట్గా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
ఇవి ఇంకా వేగాల. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది ఇంతలోకి చల్లగా అవుతుంది. సో దీన్ని కాసేపు పక్కకు పెట్టేసేద్దాం. సో ఇది చల్లగా అయిన దాంట్లోనే వేయాలా? ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడయ్యి ఉండిద్ది కదా. సో ఇది చల్లగా ఉంటే బాగుంటుంది. అయిపోయినట్టేనండి. అయిపోయినట్టు తీసేద్దామా? ఇంకా ఆఫ్ చేసేస్తాను. సో ఈ రకంగా రంగు మారిపోవాలి అంతే. ఇప్పుడు ఆయిల్ అంతా డైరెక్ట్గా దీంట్లో వేసేద్దాం. ఈ ఆయిల్ హీట్లోనే మనము ఈ పచ్చిమిర్చిను హీట్ చేసుకున్నాం. సో ఈ పచ్చిమిరపకాయలు గార్నిష్ కోసం. ఓకే, మీరు అది కలిపేసుకున్న లోపు ఇవి నేను వేయించి ఇచ్చేస్తాను. ఓకే, సో ఇదేంటి ఆప్షనల్? ఖచ్చితంగా ఉండాలి. ఆప్షన్. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసేసుకొని. జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అక్కడ ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు. సో నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసేసేయండి. గ్రీన్ చికెన్ 65 పూర్తయిపోయింది. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా మీకోసం. థ్యాంక్ యూ. గ్రీన్ చికెన్ 65. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గ్రీన్ చికెన్ 65 తయారీ విధానం. ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెరుగు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ చికెన్ 65 రెడీ. గ్రీన్ చికెన్ 65. రావు గారు, ఓకే, మీరు నేను తినని ఈరోజు తినరా? ఓకే, రావు గారికి నాకే అయితే. సో బాగుంది, డిఫరెంట్గా ఉంది. కానీ ఒకటేనంటే మీకు 65 స్టైల్లో చేశారు, కానీ పంచ్ కావాలి. అంటే కారం కానీ కొంచెం ఆ పులుపు కానీ అంటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసింది బాగుంది, డిఫరెంట్గా స్టైల్ చేశారు. కానీ ఆ పంచ్ ఉంటే కారం, ఉప్పు ఓకే, కారం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం యాడ్ అయితే ఏమవుతుందంటే మనకి తింటున్నప్పుడైనా సరే దేంట్లో నంచుకుంటున్నప్పుడు బాగుంటుంది అనేసి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో నిమ్మరసం కలుపుకొని తలకు బాగా పట్టించేసుకొని 1 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు తగ్గుతుంది, జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది, జుట్టు కూడా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది. సో మన నెక్స్ట్ వంట ఏం చేస్తారు? స్పైసీ ఫిష్ ఫ్రై. ఓ, స్పైసీ ఫిష్ ఫ్రై. కారం కారంగా అంతేనా? చూసేద్దాం. మరి స్పైసీ ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? స్పైసీ ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఫిష్ ఫ్రై కదా, సో మరి దీనికి ముళ్ళుతో ఉంటేనే బాగుంటుందా? అవును, ముళ్ళుతో ఉంటేనే బాగుంటుంది. అంటే వేగిపోతుంది కాబట్టి చాలా మంది ముళ్ళును కూడా ఇష్టంగా నవలేస్తూ ఉంటారు, కొందరు తీసేస్తూ ఉంటారు. సో అలా కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ముళ్ళుతో చేసుకుందాం. సో కావాలంటే ముళ్ళు తీసేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ ఓన్లీ పిల్లల కోసమే అనుకునేటప్పుడు మాత్రం ముళ్ళు తీసేసుకొని సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కడిగి డ్రై చేసి పెట్టుకున్నది అంటే ఆల్రెడీ క్లాత్లో వేసి పెట్టుకున్నాను. సో తడి లేకుండా తీసేసుకోవాలి. కానీ ఎలా అయినా సరే చేపలో కొంచెం నీరు అయితే ఉంటుంది కదా. ఉంటుంది కొంచెం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పౌడర్, ఇది కారం ఎక్కువగా ఉంటుంది మాది కాబట్టి నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నా. గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం చిటికెడు పసుపు. ఇది అవసరం లేదు, వేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం వేసేసుకుందాంలేండి, యాంటీబయాటిక్ మంచిది. సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా చేపలకు కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత నానాలా అవసరం లేదా?
పెట్టుకోవచ్చు ఒక 5 minutes అలా. ఓ 5-10 నిమిషాలే. ఓకే. అంతే. కాకపోతే ఏంటంటే స్పూన్స్తో కలపడం మూలన దీనికి పట్టదు, సరిగ్గా పట్టదు. అందుకే ఖచ్చితంగా చేతితోనే చేతితోనే కలుపుకోవాలి. సో ఇప్పుడు అన్నీ మనం వేసి కలిపేసుకున్నాము. ఫ్రై చేసుకోవడమేనా? అంతే. మరి కాసేపు నానిద్దాం. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ద్రాక్ష పళ్ళు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అజీర్ణాన్ని తొలగిస్తుంది, ఆకలిని పెంచుతుంది, తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది, రక్తశుద్ధి చేస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దొరికే సీజన్లో తినడం మేలు. సో కొంచెం లెమన్ జ్యూస్ కూడా కలిపేస్తున్నా. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది, వీటిని వేయించుకున్నాము. కొంచెం ఆయిలే వేసుకునేటప్పుడు జాగ్రత్త వేసుకోవాలి. మొత్తం వేగిపోవాలి అంతే. ఓకే. అయితే మరి కాసేపు వేగినిద్దాం. కొంచెం వేగింది, దీన్ని తిప్పుకుందాం. ఓకే. మీకు మామూలుగా నీ కాలేజ్కి మీరు వెళ్తారు కదా? వెళ్తాను. ఎన్నింటికి వెళ్తారు? 9:30కి. 9:30కి వెళ్ళి 10కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఇంటికి 4కి అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి 4:30. మరి ఫుడ్ అంతా మార్నింగే చేసేసుకుని వెళ్తాం. పొద్దున్న ఎన్నింటికి లేసి? 6కి అలా లేస్తాను. 6కి లేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా? డిన్నర్ కూడా చేయాలి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్. హస్బెండ్కి నాకు ఇప్పుడు పిల్లలకి స్కూల్ లేదు కదా, కాబట్టి ఇంట్లోనే మా అత్తమ్మ చూసుకుంటారు. మా మామయ్య. సో అవన్నీ మీరే చేస్తారా? మీ అత్తగారు వంటలు అవన్నీ? అత్తమ్మ కూడా చేస్తారు. ఓకే. సో ఆ రకంగా మీ అత్తగారు కూడా హెల్ప్ చేస్తారు. మధ్యాహ్నం పిల్లలకి తినిపించడము, రైస్ పెట్టడము అన్ని తనే చూసుకుంటారు. సో మీరు కాలేజ్కి వెళ్తారు కదా? వెళ్తాను. కాలేజ్లో ఏమి చిన్నపిల్లలు ఉండరు మరి మీకంటే? లా కాలేజ్ అనేసరికి యంగర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అంటే రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా ఇష్టపడతారు లా నేర్చుకోవడానికి. అంటే ఇంకా తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. వయసుతో సంబంధం లేదు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా చదువుకోవచ్చు. సో వాళ్ళు కూడా క్లాస్ వింటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఏంటంటే ఒక్కొక్కసారి మనము అంటే ఇప్పుడు ఏదన్నా వైవాల్ అయినప్పుడు, మూడ్ కోర్ట్స్ అయినప్పుడు కొంచెం వాళ్ళని మెయింటైన్గా, డిసిప్లిన్గా ఉంచడం, నిలబెట్టడం చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే అప్పుడు కోపం వస్తుంది. నేను మా అమ్మాయి ఎంత వయసువి మాకు చెప్తావా అంటారు. నువ్వు బయట ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, నువ్వు ఏజ్ అయినా, కాలేజ్కి వచ్చేసరికి నువ్వు స్టూడెంటే, నేను లెక్చరర్నే. సో మన రిలేషన్షిప్ అలానే ఉంటుంది. సో మీరు అట్లా అనుకోవద్దంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంత చిన్న అమ్మాయి మాకు చెప్తుందా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకైతే. కాకపోతే ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే. సో అవన్నీ చూసి అన్ని హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. అది అంతే, లాయర్లు అంటే ఊరికే. కానీ మీకు ఎప్పుడు విసుగైతే రాలేదా? ఏమనిపించదు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వాటి ఇటు అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి. ఓకే. సో అయిపోయినట్టనే ఇంకా అవ్వాలా? ఇంకొంచెం టైం పడుతుంది. కొంచెం వేగాలా? ఇంకొక 5 minutes అవుతే అయిపోతుంది. అంటే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి అట్లా. ఓకే. ఇంత బిజీ షెడ్యూల్, ఎప్పుడు సాయంకాలం వస్తారు, ఇంత బిజీ షెడ్యూల్లో మీ ఈ వాళ్ళు చూడు ఎలా పెంచారండి బాబు ఇలాగా? అంటే జీన్స్ అమ్మమ్మకు ఉంది, మమ్మీకి ఉంది, పిన్ని వాళ్ళకు ఉంది, పిన్ని పిల్లలకి, నాకు అలా వస్తుంది. ఇంకా నేను ఊడిపోయింది మధ్యలో కట్ చేస్తూ ఉంటాను కూడా. అంటే పొద్దున్న వెళ్ళి వంటల కార్యక్రమం, సాయంకాలం వచ్చి పిల్లలు 2 బాబులు నాకు. సో వీళ్ళని కూడా సో మరి నాకు అత్తమ్మ మామయ్య ఇంట్లో ఉంటారు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు, వాళ్ళు చూసేసుకుంటారు. ఇప్పుడు మీ వారు మీరు ఒకటే డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా, మరి పిల్లల్ని ఇంకా వాళ్ళ చాయిస్ అయినా, లేకపోతే ఇప్పుడు డెఫినెట్ గా ఇంట్లో ఉండేటప్పుడు ఒక కోరిక ఉంటుంది కదా, మన పిల్లల్ని కూడా చెయ్యాలి? లేదు, వాళ్ళ చాయిస్ వదిలేస్తారు. ఒకవేళ మీ పిల్లలు నేను కూడా వస్తానమ్మా అంటే మీరే తీసుకుంటారా మరి క్లాసు? తప్పకుండా. జనరల్ గా కొందరు పిల్లలు ఏంటంటే తల్లి దగ్గర అంత నేర్చుకోరు, వినరు, బయట శ్రద్ధగా కూర్చుంటారు. కానీ మనం చెప్పే ప్రయత్నం చేసినా, సంగీతం టీచర్ అయినా ఎవరైనా కూర్చోరు. అలా అంటే ఇట్లా మదర్ కంటే ప్యాంపరింగ్ ఎక్కువగా ఉంటుంది. మా అమ్మాయి కదా అని నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ ప్యాంపరింగ్ కాదు ఈ చదువు. అదే. సో కాలేజ్ లో నేను ఒక్కదాన్నే కాదు కదా, మిగతా లెక్చరర్స్ కూడా ఉంటారు. అది ఇంకా ఇవి వేగిపోయినాయి, తీసేద్దాం. మామూలుగాని మనకి చేపల వేపుడులోని చిన్నప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా తింటాం, లేదా పప్పుచారు ఇది చేసి. అవును కదా, కాంబినేషన్లో బాగుంటుంది. చారు, అవును, లేదా పప్పుచారు పెట్టుకొని పక్కన చేప పెట్టుకొని తింటుంటారు. మీకు ఐడియా? అవును, పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు పప్పుచారు, ఇది కాంబినేషన్. చేప
స్పైసీ ఫిష్ ఫ్రై Yes. పూర్తయిపోయినట్టే. సో ప్లేట్ కూడా చాప్లేట్లో పెట్టించారు. థ్యాంక్ యూ. స్పైసీ ఫిష్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. స్పైసీ ఫిష్ ఫ్రై తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ. స్పైసీ ఫిష్ ఫ్రై. రావు గారు, ఓకే, చూడడానికి టెంప్టింగ్, మంచి ఫ్రై అయి ఉన్నది, కలర్ఫుల్గా అంటే పర్ఫెక్ట్గా ఉన్నది చూడడానికి. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఫిష్ టేస్ట్, ఫ్రెష్ ఫిష్ చాలా బాగుంది. స్పైసీతో కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. ఇంట్లో కారం అది తక్కువ తింటారేమో నాకు. అంటే కలర్ చూడడానికి చాలా టెంప్టింగ్గా చాలా బాగుంది. కొంచెం కారం ఇంక్రీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అట్లా. సో ఎలా ఉందంటే చిన్నపిల్లలు తినడానికి కరెక్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు తినేటప్పుడు కొంచెం ఆ మసాలా ఘాటు, అవును, పులుపు అవన్నీ కొంచెం ఉండాలని అనుకుంటాం కాబట్టి అవన్నీ కొంచెం తక్కువ. కొన్ని పిల్లలకైతే కరెక్ట్గా ఉంటుంది, చిన్నపిల్లలు పెట్టడానికి అయితే. ఇంకా బాగుంది, అంటే టేస్ట్ పరంగా బాగుంది. కానీ మీరు స్పైసీ ఫిష్ అంటే పంచ్ అది లేదా. సో ఆ స్పైసీ ఏదైతే పేరుందో ఆ స్పైసీ లేదు అంటున్నారు. సో నెక్స్ట్ ఓకే, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ఫాలో అవ్వండి, వెంటనే ఉపశమనం దొరుకుతుంది. అదేంటి అంటే, లవంగం తీసుకుని నొప్పిగా ఉన్న పన్ను కింద ఆదిం పెట్టుకుని ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు పంటి నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో చికెన్ సాలడ్ చేద్దాం. సో కాయా పండా? పండుతోటి. పండుతోటి. ఇప్పుడు కూడా నేను అంటాను, నేను బా పండుతోటి అనేసి. ఎందుకంటే సాలెడ్ అండి, పండు, మామిడి పండు, అక్కడ పులుపు పులుపు. అందుకే నేను పండ కాయ అని అడిగాను, మీరు పండు అన్నారు. పండు ఇష్టపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆ సీజన్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యాంగో చికెన్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మ్యాంగో చికెన్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, చెర్రీ టమాటోలు 2, చికెన్ 1/2 కిలో, గ్రీన్ క్యాప్సికమ్ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. రకరకాలుగా బల్ల పెట్టుకున్నారు మీరు. ఇలాంటి ఒక తోట ఉంది మీ దగ్గర, వెజ్ అంటే సాలెడ్ అంటే నాకు చేయడం కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది చాలా ఈజీ, కానీ దాన్ని హ్యాండిల్ చేయడం కానీ, కట్ చేయడం కానీ, ప్రెసెంటేషన్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, చూడడానికి కూడా బాగుంది, అంటే కలర్ఫుల్గా ఏంటో. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్. ఫస్ట్ చికెన్ మనం కుక్ చేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్. ఈ ఫైన్ కంటే మన ఇంట్లో పెప్పర్ మిల్ ఉంటుంది సార్, మిరియాలు అప్పుడప్పుడు మీరు ఫ్రెష్గా మీరు గ్రైండ్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే బాగుంటుంది. అంటే అలా అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం దంచైనా కచ్చాపచ్చాగా వేసేసుకోవచ్చు. సో ఇది రెడీ అవుతుంది. ఫస్ట్ మ్యాంగో తీసుకుందాం, మ్యాంగో పీల్ చేసుకుందాం. మ్యాంగో ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. నేనైతే ఈ మామిడి పళ్ళు సీజన్లోని అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ రసాలు పెట్టుకొని 4 రసాలు ఏంటంటే లాస్ట్లో వస్తాయి కదా మీకు. అంటే నేను తినడం చెప్తున్నాను. అలాగ ఒక రోజుకి 3-4 చెరుకు రసాలు, పీచ్ తో ఉంటే అలా ఉంటాయి కదా. సో చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను నేను. చాలా మంది ఎక్కువ బంగినవిల్లి మామిడి పళ్ళు అవి అని చెప్తారు. సో నాకేంటంటే రసాలు బాగా ఇష్టం, చెరుకు రసాలు అవి ఇవన్నీ ఉంటాయి కదా అలా చాలా.
అది మనకి ఆంధ్ర నుంచి ఇంకా బుట్టలు బుట్టలు తెప్పించుకోవడం ఫుల్ ఇంకా అయిపోయింది. అప్పుడు డైట్లు గిట్లు ఏం గుర్తురావు. అదంతే. కరెక్టే. అలా చెక్కు తీసేసుకోవాలి ఫస్ట్ మామిడి పండు. కానీ కొంతమంది సాలెడ్లో కూడా అలా చెక్కుతోటి వేసేసుకునే వాళ్ళు ఉన్నారు కదండి. చేసుకోవచ్చు, కానీ మీకు కొందరికి ఇరిటేటింగ్గా ఉంటుంది స్కిన్ తోటి అనమాట. అందుకని తీసేసుకోవడం బెటర్ అనమాట. చికెన్ రెడీ అయిపోయింది. ఆఫ్ తీసుకుందాం. ఇప్పుడు మనం సాలెడ్ తీసుకుందాం, లెట్యూస్ తీసుకుందాం. అది ఒక బౌల్ వేసుకుందాం. ఇది పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకుందాం. నిమ్మకాయ స్క్వీజ్ రండి. సో ఒక్క నిమ్మకాయ చాలు, ఎందుకంటే స్వీట్ కొంచెం పుల్లగా మీకు ఇవన్నీ దానికి కొంచెం గ్రీన్ చిల్లీస్ మన టేస్ట్ కొంచెం అన్నీ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఆలివ్ ఆయిల్ కదా, దీంట్లో లెమన్ జ్యూస్, ఇది డ్రెస్సింగ్ లాగా అనమాట. ఆలివ్ ఆయిల్లోని నిమ్మకాయ డ్రెస్సింగ్ లాగా. మీకు కావాలంటే కొంచెం కూడా ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ మధ్యలో నిమ్మకాయ మాత్రం సపరేట్గా భలే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా దీంట్లో వేస్తాం. దీని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఇది బాగా కలిపేసుకో. డ్రెస్సింగ్ రెడీ. ఫ్లేవర్ చూడండి ఎలా ఉంటుంది. గార్లిక్, స్వీట్ సాస్ లాగా ఉంది. ఆలివ్ ఆయిల్ ఇవన్నీ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇది రెడీ. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ మీకు ఎలా కావాలంటే అలాగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. తీసుకున్నాం. టమాటోస్, చెరీ టమాటోస్ హాఫ్. అంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడండి మీకు. ఓకే, ఇది అయిపోయింది. కొంచెం కొత్తిమీర తీసుకుందాం. కొత్తిమీర, మ్యాంగో, గ్రీన్ చిల్లీ, మూడు చాలా మంచి కాంబినేషన్ విత్ ఆలివ్ ఆయిల్. కొంచెం కొత్తిమీర చాప్ చేసుకుందాం. అది కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో మ్యాంగో కట్ చేసుకుందాం. సో దీని ముందు మీరు మ్యాంగో సాలెడ్ ఇలా తిన్నారు ఎప్పుడైనా? తింటారు కదా. అదే అనుకుంటున్నా, ఇప్పుడు తింటానుగా అని. మీరు తినిన తర్వాత అలా అంటారు. ఖచ్చితంగా మీ వంటలు అన్నిటికీ అంటూనే ఉంటాను. అంటే రెగ్యులర్ కుకింగ్ కంటే ఇలాంటి సాలెడ్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. పైగా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఈ కూడా దీంట్లో వేసుకుందాం. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్పూన్ తీసుకుందాం, జస్ట్ మిక్స్ చేసుకుందాం పైన. ఇంకా మన డ్రెస్సింగ్ వేయలేదు, ఇంకా అదొకటి ఉంది, చికెన్ ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ డ్రెస్సింగ్ సింపుల్గా చెయ్యి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే టాంగ్స్ ఉంటే టాంగ్స్. చేతితోటి ఆల్వేస్ బెటర్ టేస్ట్. సో ఇప్పుడు సాలడ్ ఇలా పెట్టుకున్నాం. కలర్ఫుల్ అని పైన మ్యాంగో, చెరీ టమాటో, ఇప్పుడు ఈ మ్యాంగోస్ కూడా మీరు అక్కడక్కడ వేసుకోవచ్చు. మ్యాంగో సాలడ్ కదా, దానివల్ల మీకు కొంచెం ఎక్కువ కావాలి.
ఇప్పుడు ఫైనల్గా చికెన్ చల్లారిపోయింది. ఆల్రెడీ దీంట్లో మీరు సాల్ట్ పెప్పర్ వేసారు, ఆలివ్ ఆయిల్ ఉన్నది. చికెన్ వచ్చి మనకి చల్లగా అయిన తర్వాతే వెయ్యాలా? అవును, సాలడ్ కదా మీకు. వామ్ సాలడ్ అంటే మీరు వేడిగా వేసుకోవచ్చు, కోల్డ్ సాలడ్ అంటే కొంచెం చల్లారితే బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మీకు చికెన్ కంటే ఈ మ్యాంగో, అవే చెరీ టమాటో ఇవన్నీ చాలా బాగుంటాయి. కొత్తిమీర, చాలామందికి తెలియదు కొత్తిమీర, మ్యాంగో, గ్రీన్ చిల్లీ, ఆలివ్ ఆయిల్, గార్లిక్, సాల్ట్ పెప్పరు చాలా బాగుంటుంది అన్నమాట. సో చికెన్ మ్యాంగో సాలడ్ థ్యాంక్ యూ. కలర్ఫుల్గా ఉంది నిజంగానే. చికెన్ మ్యాంగో సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మ్యాంగో చికెన్ సాలెడ్ తయారీ విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, నిమ్మరసం, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. ఒక బౌల్లో లెట్యూస్, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, చెర్రీ టమాటోలు, మామిడి పండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఆలివ్ నూనె మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మ్యాంగో చికెన్ సాలెడ్ రెడీ. మ్యాంగో చికెన్ సాలెడ్. ఎస్ 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 ఇప్పుడు అన్నీ గుచ్చుతారు చూడండి. మ్యాంగో, చికెన్, చెర్రీ, ఇంకా లెట్యూసు, క్యాప్సికమ్, ఇంకా అవి సరిపోలేదేమో ఫోర్క్కి. అమ్మా నోరు ఎంత పెద్ద తెరవా. దేన్ని ఎంజాయ్ చేయాలో తెలియట్లేదు. ఇంకా స్వీట్ ఉన్నది, పులుపు ఉన్నది. చిల్లీ తగిలాయా మీకు? నాకు చిల్లీ తాగలేదు కానీ మామిడి పండు, చెర్రీ టమాటో. మామిడి పండు తీయగా ఉంది, చెర్రీ టమాటో కొంచెం పుల్లగా ఉంది, క్యాప్సికమ్ క్రిస్పీగా ఉంది, లెట్యూస్, ఈ మధ్యలో ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వేశారు కాబట్టి వెల్లుల్లి. కరెక్ట్, బాగుంది. అంటే గుడ్ ఫుడ్ లాగే ఉంది. అంటే ఒక పదంలో చెప్పాలంటేనే హెల్తీగా ఉంది. చాలామంది కంటే నాన్ వెజిటేరియన్ అనగానే కొందరు మసాలాలు ఆ ఘాట్లు తినే వాళ్ళకి మేబీ ఇది ఎక్కకపోవచ్చు, కానీ హెల్త్ మీద కాన్షియస్ ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది, ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాలామంది మసాలాలు అమ్మో మేము తినలేము ఇంత ఘాటో, కానీ నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళకి హాయిగా ఉంటుందన్నమాట. ఆ ఘాట్లు, ఆ మసాలాలు అవన్నీ లేకుండా స్మూత్గా, మృదువుగా అలా మెల్లగా తినేయచ్చు అనమాట. సో ఫుడ్ మీద బాగా జాగ్రత్తలు ఉండేవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. సో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేసవి కాలంలో చాలామందికి ఒంట్లో వేడి అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. చలువ పదార్థాలు ఎంతగా తీసుకున్నా కూడా ఇంకా వేడి ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటప్పుడు రిలీఫ్గా సుగంధి పాలను ట్రై చేయండి. సుగంధి పాలు కలిపిన ద్రావణాలను ఎక్కువగా కనుక తాగుతూ ఉన్నట్లయితే వేసవి తాపం నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ కోడిగుడ్డు గోంగూర. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్ గోంగూర ఉంది, అండ్ హై క్వాలిటీ ప్రోటీన్ కోడిగుడ్డు ఉంది. సో గోంగూరలో మనకి స్పెసిఫిక్గా ఏమి న్యూట్రియంట్స్ వస్తాయి అని చూస్తే మనము ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఆకుకూరలు తినడానికి ట్రై చేస్తూ ఉంటే ఆకుకూరల్లో మెయిన్గా మనకి ఫోలిక్ యాసిడ్ అని, ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్, ఈ 3-4 న్యూట్రియంట్స్ ఒకటేసారి ఒకటే వెజిటబుల్లో వస్తాయి. అలాగే మనకి ఫైబర్ ఉండడం వలన చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ అలాగూ ఉంటుంది. అలా కాకుండా మనకి చాలామందికి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఒకరికి షుగర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పోస్ట్ మీల్ షుగర్స్ అనేవి చాలా బాగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకొకటి కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి మీల్లో వాళ్ళకి ప్రోటీన్ ఉందా లేదా అన్నది చూడాలి. సో ఈ రెసిపీలో మనకి 2 ఒకటే రెసిపీలో మనకి వస్తున్నాయి కాబట్టి అలా చూస్తే ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చూసుకోవచ్చు. ఎగ్ ఒక వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. ఇది మనం గుర్తుపెట్టుకొని ఎక్కువ సార్లు మన డయట్లో కనుక ఇంక్లూడ్ చేయడానికి ట్రై
చేస్తే క్వాంటిటీయే కాకుండా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా మనకి ఎక్సలెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. అంటే మనం క్వాలిటీ ఎలా డిసైడ్ చేస్తాము అని చూస్తే మనం తిన్న దానిలోంచి 100% అవైలబిలిటీ ఉందా లేదా బాడీకి, లేకపోతే ఓన్లీ 60% 70% అవైలబుల్ ఉందా, దాన్ని బట్టి క్వాలిటీ డిసైడ్ చేస్తారనమాట. సో ఎగ్ రెఫరెన్స్ ప్రోటీన్ లాగా ఉంటుంది, 100% యూటిలైజ్ అవుతుంది కాబట్టి అదొక వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్లోకి వస్తుంది. మనం ఎల్లోలో కూడా గమనించాల్సింది ఏంటంటే యాక్చువల్గా కొన్ని ఇంపార్టెంట్ పోషక విలువలు దానిలోనే ఉంటాయి. ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ, B12 కానీ అందులో ఉంటాయి కాబట్టి హోల్ ఎగ్గే మనం తీసుకోవాలని అడ్వైస్ చేస్తూ ఉంటాము. కాకపోతే ప్రతిరోజు కనుక ఇంక్లూడ్ చేయాలనుకుంటే మటుకు ఎల్లో తీసేసి యూస్ చేయాలి. ఎప్పుడో వారంలో 1-2 సార్లు కనుక మనం యూస్ చేస్తే హోల్ ఎగ్ కంఫర్టబుల్గా యూస్ చేయొచ్చు. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్, మనం మన డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గ్రీన్ చికెన్ 65. సో ఇది మన ఒక రెగ్యులర్గా చేసే రెస్టారెంట్ స్టైల్ రెసిపీనే కొంచెం వేరియేట్ చేశారు. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి నాన్ వెజిటేరియన్లో చికెన్ ఉంది అండ్ పైన గ్రీన్ కలర్ రావడానికి మింట్ అండ్ కొత్తిమీర యూస్ చేశారు. ఈ రెండు కూడా మళ్ళీ అగైన్ గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. మన స్టమక్ని డీటాక్సిఫై చేయడానికి ఆ స్లైట్ మెడిసినల్ ప్రాపర్టీ ఏదైతే ఫుడ్లోంచి వస్తుందో అది మనకి కంఫర్టబుల్గా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చేస్తాయి. సో మనం స్పెసిఫిక్గా ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే మటుకు గుడ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, కానీ ఈ రెసిపీని స్పెసిఫిక్గా డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది అక్కడి నుంచి వచ్చేస్తుంది. మనం బేసిక్గా నాన్ వెజిటేరియన్లో చికెన్ తీసుకుంటే అందులో ఫ్యాట్ % తక్కువే ఉంటుంది. కాకపోతే ప్రిపరేషన్ ఎలా చేస్తున్నామో చూస్తే కనుక దాన్ని బట్టి ఆ ఎంటైర్ రెసిపీ అనేది గుడ్డా బ్యాడా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఈ రెసిపీలో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఎలాగో వచ్చేస్తుంది చికెన్ నుంచి. చికెన్లో మనకి జస్ట్ స్మాల్ క్వాంటిటీ అంటే 100 గ్రాములు తీసుకుంటేనే ఒక 20-25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి మన రోజంతట్లో రిక్వైర్మెంట్ ఉన్న ప్రోటీన్కి 1/3 ఒక్క రెసిపీ నుంచే, లేకపోతే జస్ట్ 100 గ్రామ్స్ కన్జ్యూమ్ చేస్తేనే వచ్చేస్తుంది. కాకపోతే ఈ రెసిపీలో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈజీగా 1 పోర్షన్లో ఆల్మోస్ట్ 25-30 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తాము. సో ఇది ఎంత క్వాంటిటీ అని చూస్తే మన రోజంతట్లో ఫ్యాట్ రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ 30 గ్రామ్స్. అంటే మనం అడిషనల్గా ఆయిల్ యాడ్ చేసేది అదంతా ఒకటే పోర్షన్ నుంచి, ఒకటే కర్రీ నుంచి, లేకపోతే ఒకటే ప్రిపరేషన్ నుంచి వచ్చేస్తుంది. కాబట్టి మిగతా డే అంతా వేరే ఏది కన్జ్యూమ్ చేసినా కూడా ఎక్సెస్ అవుతుంది. సో దేర్ఫోర్ అందుకనే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి రేర్గా తీసుకోవాలి, లేకపోతే అప్పుడప్పుడు చేసుకోవాలని చెప్తా ఉంటాం. మనం చూసిన రెసిపీ మ్యాంగో చికెన్ సాలెడ్. సో ఈ సమ్మర్ స్పెసిఫిక్ రెసిపీ అండ్ సమ్మర్ స్పెసిఫిక్ సాలెడ్ కాబట్టి మనం దీన్ని ఒక హోల్ మీల్ లాగానే యూస్ చేయొచ్చు. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఫ్రూట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్ అండ్ నాన్ వెజిటేరియన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఒక వెయిట్ లాస్ డయట్ లాగా యూస్ చేయొచ్చు, వెయిట్ లాస్ మీల్ లాగా చాలా బాగా యూస్ చేయొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనం మ్యాంగో నుంచి మనకి విటమిన్ A, విటమిన్ C అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ఎనర్జీ అనేది వస్తుంది. చికెన్లోంచి మనకి సఫిషియంట్ క్వాంటిటీ ప్రోటీన్ వస్తుంది. మనం ఒక సాలడ్ రెసిపీ నుంచి సింగిల్ మీల్ లాగా యూజ్ చేయాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక 100 గ్రామ్స్ చికెన్ వెళ్తుందా లేదా అని చూసుకుంటే పర్ మీల్కి కావాల్సిన ప్రోటీన్ అందులోంచి వచ్చేస్తుంది. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక ఫ్రెష్ వాటర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లెట్యూస్ ఉంది, గ్రీన్ చెరీ టమాటోస్ అండ్ క్యాప్సికమ్ ఉన్నాయి. ఈ మూడిటి నుంచి 3 డిఫరెంట్ కలర్స్, 3 డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాగో వస్తాయి. అలా కాకపోయినా కూడా వాటర్ పర్సెంటేజ్ చూసినా కూడా వాటర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇట్లాంటి సాలడ్స్ కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే. సో సాలడ్ కదా కొంచెం క్వాంటిటీ తిని మళ్ళీ మెయిన్ మీల్ తినాలి అనుకోకుండా మనం కనుక ఒక లైట్ మీల్ లేకపోతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా తినాలనుకున్నప్పుడు మటుకు ఇది ఒక్కటే పోర్షన్ లార్జ్ క్వాంటిటీలో అంటే 1 స్మాల్ కటోరీ కాకుండా ఒక పెద్ద బౌల్ కనుక తీసుకుంటే మనకి ఇది సింగిల్ మీల్ లాగా వెయిట్ లాస్ మీల్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ స్పైసీ ఫిష్ ఫ్రై. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మనకి సీ ఫుడ్ ఫిష్ ఉంది. ఇది ఒక హెల్దీ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ రెసిపీలో వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్ వైజ్గా చూస్తేనేమో ఒకేజనల్గా చేయాల్సిన రెసిపీ. ఇంగ్రీడియంట్ వైజ్గా చూస్తే మటుకు మనం వీక్లీ 2 times ఫిష్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అని వెరీ క్లియర్ WHO రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ రికమెండేషన్స్ ఎందుకు ఉన్నాయి అని చూస్తే దానిలో వచ్చే
టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉందో లెస్ క్వాంటిటీ ఫ్యాట్ ఉంటుంది అండ్ చాలా బెనిఫిషియల్ ఫ్యాట్ కూడా ఉంటుంది. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే మనకి ఫిష్లో అవైలబుల్ ఉంటాయో అవి మనకి ఇన్ఫ్లమేషన్ కానీ డిసీజ్ కానీ ఏమన్నా స్టార్ట్ అవ్వకుండా చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. అది ప్రొటెక్టివ్గా ఎప్పుడు ఉంటాయి అంటే మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మన డైట్లో ఉంటే కనుక ఆ బెనిఫిట్ ఉంటుంది. సో టిపికల్గా సీ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళని చూస్తే అంటే ఎక్కువ కోస్టల్ ఏరియాస్ వాళ్ళు కానీ లేకపోతే మెడిటరేనియన్ ఏరియాస్ వాళ్ళు కానీ చూస్తే వాళ్ళకి వాళ్ళ డయట్స్ మూలాన వాళ్ళ హెల్త్ హార్ట్ కండిషన్స్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కంక్లూజన్కి వచ్చి ఈ రికమెండేషన్ ప్రజెంట్ చేశారు WHO వాళ్ళు. సో మనం కూడా ఫిష్ ఇంక్లూడ్ చేయొచ్చు కానీ డీప్ ఫ్రై చేయకుండా మన ట్రెడిషనల్ ప్రిపరేషన్ మెథడ్స్లో కనుక యూస్ చేస్తే ఎక్కువసార్లు మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బిస్కెట్ ప్యాకెట్ కానీ అప్పడాల ప్యాకెట్ కానీ ఒకసారి ఓపెన్ చేసి కాసేపు గాలికలా బయటకు పెట్టినట్లయితే అవి మెత్తబడిపోతూ ఉంటాయి. తిరిగి ఇవి బాగా క్రిస్పీగా తయారవ్వాలంటే ఇలా చేయండి. ఏం లేదండి, ఈ ప్యాకెట్స్ని తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు అలా ఉంచేసినట్లయితే తిరిగి అవి క్రిస్పీగా తయారవుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.